చేశాను. సోనాలి డోర్ కూడా తీయట్లేదు. అసలు ఎవరు పలకట్లేదు. నేను చాలా సార్లు లాక్ చేసి చూశాను. వీడు నా కొడుకు కాదు. అసలు నాకు కొడుకే లేడు. నన్ను నమ్మండి. Sonali, get out from here. కానీ ప్లీజ్. Out! ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఇల్లరా, ఇక్కడ నిలబడు. లోపలికి రావాల్సిన అవసరం ఏంటి? కార్లోనే కూర్చోమని చెప్పాను కదా. కార్లో కూర్చోమంటే లోపలికి ఎందుకు వచ్చావు? లోపలికి వచ్చి నా కెరీర్ మొత్తం చెడగొట్టావు. నోర్మయ్, ఏడవద్దు. ఏడ్చావంటే నిన్ను ఇంట్లో వదిలేసి రావాల్సిందే. అనవసరంగా నిన్ను తీసుకొచ్చి తప్పు చేశాను. కూర్చో. అరవకుండా నోరు మూసుకుని కూర్చో. చిన్ను, ఏ ఆడదైనా తన కన్న ఆడుకోగలుగుతోంది. తను ఎలా మాట్లాడిందో చూసావా? సమీర్ తన కొడుకే కారంది. ఎవరైనా ఇంత సులువుగా బిడ్డల గురించి ఎన్ని అబద్ధాలు ఎలా చెప్పగలుగుతారు? ఇంకా అర్థం కాలేదా? అసలు సమీర్ సోనాలి కొడుకే కాదు. అవును కదా. ఆ విషయాన్ని మనం దీంతో నిరూపించవచ్చు. సమీర్కి తను ఏదైనా కీడు కలిగించేలోగా మన ఇంటికి వెళ్ళి తన నాటకాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. తొందరపాటులో నిజం చెప్పేశాను. నా సిక్స్త్ సెన్స్ నాకెందుకు ఖచ్చితంగా చెప్తోంది. కన్ఫ్యూజన్లో నేను సమీర్ గురించి మాట్లాడిన విషయాలు ఎవరైనా విన్నారా? కొంపతీసి అలా జరిగి ఉంటుందా? ఒకవేళ సింధూరికి ఈ విషయం తెలిసిపోయిందంటే అటు ఇటు కాకుండా అన్యాయం అయిపోతాను. వెళ్ళి ప్రొడ్యూసర్ని కలిసావా? మూవీ గురించి డిస్కషన్ అయిపోయిందా? అది యాక్చువల్లీ నేను అబద్ధం చెప్పకు సోనాలి. నువ్వు వెళ్ళింది అక్కడికేగా. నేను వద్దన్నాక కూడా వెళ్ళావా నువ్వు? నేను చెప్పేది పూర్తిగా వినండి సుందరగా. నేను అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే నాకు ప్రొడ్యూసర్ చాలాసార్లు ఫోన్ చేశారు. నేను యాక్ట్ చేయనని ఎంత చెప్పినా ఆయన వెళ్ళలేదు. అందుకే నేను డైరెక్ట్గా వెళ్ళి నేను ఈ సినిమా చేయలేనని చెప్పేసి వచ్చాను. వెరీ గుడ్. సినిమా చేయనని చెప్పి చాలా మంచి పని చేశావు. లేకపోతే ఫర్దర్గా నీకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఎందుకంటే అసలు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అన్నదే లేనే లేదు. నేనే స్వయంగా ఎంక్వైరీ చేశాను. అసలు అలాంటి ప్రాజెక్ట్ ఏది కూడా లేదు. మిగతా విషయాలేవి నాకు తెలియవు, కానీ
ఇది మాత్రం నిజం. ఆ ప్రొడ్యూసర్ మనకు అబద్ధం చెప్పాడు. ఏంటి? ఎందుకలా షాక్ అవుతున్నావు సోనాలి? నువ్వెలాగూ చేయనని చెప్పేసి వచ్చావుగా. అవును, కానీ ఏం జరిగింది? నా దగ్గర ఏదైనా దాస్తున్నావా?